జై శ్రీరామ్ అందరికి. శివగీత 13వ భాగము. పరమేశ్వరుడు శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. చతుర్థాధ్యాయము శివ ప్రాదుర్భావము. తరువాత ఒక దినమున ప్రళయకాలపు మహాసముద్రపు సవ్వడి వలె మరియు సాగర మథన సమయంబున బుడమిన మందర పర్వతస్వనము వలె మరియు త్రిపుర సంహార కాలమున రుద్ర బాణాగ్ని ధ్వనింబోలిన అతి భీషణంబైన ధ్వని వినపడగా భయభ్రాంతితో ఎదుట వీక్షింపగా తావదేవ మహాతేజో రామస్య సీత్రపురోద్విజాః తేజసా తేన సంభ్రాంతో నా పశ్యత్ప దిశో దశ. ఒక మహా తేజస్సు గోచరించెను. అది చూచి సంభ్రాంత మనస్సు చేత శ్రీరాముడు దశ దిశల గలయ చూచెను. అట్టి మహా తేజశక్తి ప్రభావమున దృష్టిగాన రానివాడై ఒక్క త్రుటి కాలము మిగుల మోహు గలవాడై మొదట దానవుల మాయగా తలచెను. ఆగ్నేయం వారుణం సౌమ్యం మోహనం సౌరపార్వతం విష్ణుచక్రం మహాచక్రం కాలచక్రం చ వైష్ణవం. పిదప లేచి తన కోదండమును బాణములతో సంధింపచేసి ఆగ్నేయము వారుణము మోహన పాశుపత సౌమ్యం విష్ణుచక్రం మహాచక్రం కాలచక్రం వైష్ణవం రౌద్రం బ్రాహ్మం కౌబేరం కులిశం అనిలం భార్గవం మున్నగు అనేకాస్త్రములను అభిమంత్రించి రాముడు ప్రయోగించెను. రౌద్రం పాశుపతం బ్రాహ్మం కుబేరం కులిశానిలం భార్గవాది బహున్యప్త్రాణ్యయం ప్రాయుజ్ఞ రాఘవ. శ్రీరాముడు వదిలిన మహాస్త్రములన్నీ ఆ గొప్ప తేజస్సులో మహాసముద్రమనబడిన వడగండ్ల మాదిరి కరిగిపోయినట్లుగా లీనములైన ఆ మీదట త్రుటి కాలములో శ్రీరామచంద్రుని ధనస్సు కూడా జారి కింద నేలపై పడి భస్మమైనది. బూడిద మరియు అమ్ముల పొదియు హస్తకవచము గోధికము నేలపై పడి దగ్ధమైనవి. అది గాంచి సౌమిత్రి లక్ష్మణుడు భయపడి నేలబడి మూర్ఛిల్లెను. తర్వాత శ్రీరాముడు దిగ్భ్రాంతుడై ఏమియూ తోచక భూమిపై మోకరిల్లి భయకంపితుడై కనులు మూసుకొని ఉమాపతే నన్ను కాపాడువాడని ఎంచి గొంతెత్తి గట్టిగా వేదసార శివ సహస్రనామములను పఠించుచు ముమ్మాటికి దీర్ఘ దండ నమస్కారములు సల్పెను. ఇంతలోనే మొదటి మాదిరిగా దిక్కులు మారుమ్రోగా మహాధ్వని కలిగెను. ఆ ధ్వనికి భూమి మరియు పర్వతములు కూడా కదలినవి. రల త్రుటి కాలములోనే చంద్రుని శీతలము తేజస్సు అగుపడెను. శ్రీరాముడు తేరుకొని చూచు లోపన పాల సముద్రమును జిలుకు తరచుచుండగా అందుండి ఉద్భవించిన వెన్నముద్ద మాదిరి తెల్లగాను బంగారు వన్నె గల తోకగలది, మరకత మనులను అనుకరించు కొమ్ములు గలది, ఇంద్రనీలము మనులు కన్నులు గలది, కారుచ కంఠమున కంబలము గలది, గంటారావలములతో దశ దిశను భూరించునది ఎగు నందీశ్వరుణ్ణి చూసెను. కోటి సూర్య ప్రతీకాశం కోటి శీతాం సుశీతలం వ్యాఘ్రచర్మాంబరధరం నాగయజ్ఞోపవీతినం సర్వాలంకార సంయుక్తం విద్యుత్సింగ జటాధరం నీలకంఠం వ్యాఘ్రచర్మో తరీయం చంద్రశేఖరం. నందీశ్వరు నదిరోహించిన స్వచ్ఛమగు స్ఫటికమణిని బోలు శుభ్రమగు వర్ణము కలిగి కోటి సూర్య ప్రకాశము కలవాడు, కోటి చంద్రుల బోలు శీతలత్వము కలవాడు, పులి చర్మమును ధరించినవాడు, నాగ యజ్ఞోపవీతము దాల్చినవాడు, సమస్తాలంకారయుతుండును, విద్యుద్వల్లింబోలు ప్రకాశయుతుడు, గరళకంఠుడు ఉడు రాజశేఖరుడును, దశ హస్తములతో సమస్త యుధంబులను ధరించిన వాడును, ముక్కంటియు యౌవనవంతుడు సచిదానంద స్వరూపుడు పురుష శ్రేష్ఠుడు నగు పరమశివుణ్ణి సందర్శించెను. శివాలింగన సంజాత శులకోద్భా శివిగ్రహాం సదచిదానంద రూపాఢ్యాం జగన్మాత రమంబికాం సౌందర్యసార సందోహాం దదర్శ రఘునందనః. మరియు అక్కడే ఆనందంతో సుఖాసీనురాలై
పూర్ణచంద్రుని వలె ముఖబింబము గల నీలెంది పరమాలిక పగదిగల మరకతమణి కాంతిని విరజిమ్మునది ఆనిముత్యాల సరసములను దాల్చినది ఎగుటచే కాంతియుత నక్షత్రయుక్తమై విరాజిల్లు రేయువలే నొప్పుచున్నది. శుంభస్థనములు గలది, సన్నని నడుము గలదియు, అమూల్య రత్నాలంకారముతో నొప్పునదియు, సుగంధ పూమాలికను దివ్య వస్త్రములను దాల్చినదియు, నల్ల కలువ పువ్వుల వలెనున్న గన్నులు కలది, విడెముతో కూడినదియు, పతి దేవుని యాలింగనముతో పులకాంకిత దేహము కలదియు, సచ్చిదానంద శరీరము గలదియు, నిఖిల జగన్మాతయగు పార్వతిని గాంచెను. సశేషం. ఓం నమ శివాయ. సర్వం శివార్పణమస్తు. ధన్యవాదాలు అందరికీ.